చెట్లతో ఏం చేస్తారు మీరు? ఇంటికి కడతామన్నట్టు. ఈ జాతరకు 1.5 నుండి 2 కోట్ల మంది జనం వచ్చే అవకాశం ఉంది. చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఆ కాకతీయ సేనల ముందు మేడారం సైన్యం అనేది తట్టుకోలేకపోయింది. ఈ పుట్ట మీద కనిపించినటువంటి ఈ భరణినే సమ్మక్కగా భావించి గుడి లోపలికి రాగానే మనకు 4 దేవతామూర్తులైతే కనిపిస్తారు. వీళ్ళు 1 సమ్మక్క, 2 సారలమ్మ, 3 పగిడిద్దరాజు, 4 గోవిందరాజు. ఇది సారలమ్మ గద్దె చూడవచ్చు. ఈ గుట్ట మీదకి వెళ్ళడానికి ఎవరికీ పర్మిషన్ ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ నీటిని స్నానాలకు కూడా ఉపయోగించకూడదు, కేవలం తాగడం కోసం మాత్రమే ఉపయోగించకూడదు. కన్నెపల్లి అనేటువంటి గ్రామం దగ్గర ఉన్నాము. సారలమ్మ వారు నిలవై ఉన్నటువంటి గుడి. సమ్మక్క సారక్క జాతరకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని ఈ వీడియోలో కవర్ చేశాను. మీరు జాతరకు వెళ్తున్నారా? అయితే ముందు ఈ వీడియోను ఖచ్చితంగా చూడండి, మీకు అవగాహన వస్తుంది. మీరు సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళలేకపోతున్నారా? పర్వాలేదు, ఈ వీడియో చూస్తే అమ్మవారిని దర్శనం చేసుకున్న ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది. జంపన్న వాగు అయితే వచ్చేసినాం మనం ప్రజెంట్గా. సో ఇది కనిపిస్తున్నటువంటిదే జంపన్న వాగు. నేను ఒకసారి చూపిస్తా. ఇగో జంపన్న వాగు అయితే ఇప్పుడు నాకు తెలిసి ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉందనుకుంటాను. సో స్నానాల ఘట్టం కూడా ఇక్కడే ఉంది. జనాలందరూ కూడా స్నానం చేసేస్తున్నారు, చూడవచ్చు మనం. భక్తులందరూ కూడా స్నానం చేసేస్తున్నారు ఇక్కడ. చాలా పొడవుగా అయితే ఉంది ఇది జంపన్న వాగు దగ్గర. మేము వచ్చినటువంటిది ఈరోజు మంగళవారం. మామూలుగా బుధవారం కానీ తర్వాతకి హాలిడేస్, పబ్లిక్ హాలిడేస్, సాటర్డే సండే ఈ డేస్ అయితే ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ. నీళ్ళు ఎప్పుడు లేవు కదా ఇప్పుడు దీంట్లో? లక్నవరం నీళ్ళే నేటికి వచ్చేది. లక్నవరం చెరువు. ఓకే, ప్రజెంట్ నీళ్ళు ఏవి? సో ప్రజెంట్గా మనం ఇంకొక 1 కిలోమీటర్ కనుక పోతే మనం మేడారం టెంపుల్కి అయితే వెళ్ళవచ్చు. సో దానికంటే ముందు ఇవన్నీ చూడండి ఒకసారి, ఎన్ని కిలోమీటర్ల దూరం నుంచి ఈ షాప్స్ అయితే ఇక్కడ ఉన్నవి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ రూమ్స్ సౌకర్యం కలదని శ్రీమాత రూమ్స్ సౌకర్యం అంటే మీరు ఏదో 5 స్టార్ హోటల్ అని మీరు అనుకోవద్దు. జస్ట్ బస్తాలని కొన్ని పార్టీషన్ లాగా డివైడ్ చేసేసి వీటినే రూమ్స్ను కిరాయిలాగా ఇస్తారు. చూడొచ్చు కదా, ఇక్కడ మన బస్తాలు కనిపిస్తున్నాయి కదా, ఈ బస్తాలనే పార్టీషన్గా చేసి ఇక్కడ ఇస్తారు. రూమ్స్ కూడా చాలా ఖరీదు ఉంటుంది అట. ఇక్కడ ఒక్కొక్క రూమ్ వచ్చేసి దాదాపు ఒక 3-4,000 అట్లా ఉంటుంది. మనకు సీజన్లో కనుక అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది, దాదాపు అప్ టు 10,000. ఆ బస్తాల రూమ్స్ కూడా దాదాపు అప్ టు 10,000 వరకు కూడా ఉంటుంది అట కాస్ట్. అంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి ఎంత రష్ ఉంటుంది అనేది ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. సో టెంపుల్కి వెళ్తున్నాం. ఇంకొక 1/2 కిలోమీటర్ దూరంలో మనం టెంపుల్కి అయితే వెళ్తాం. గద్దెలకు దారి ఇటువైపు చూడండి ఒకసారి. కంప్లీట్గా ఇవన్నీ పంట పొలాలను చూడవచ్చు మనం. సో మనం చిలకల గుట్టకి వెళ్ళడానికి దారి అయితే ఇదే, లెఫ్ట్ సైడ్ ఉన్నది. సో మనం అక్కడ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. సో ప్రజెంట్గా తెలియట్లేదు, తర్వాతకి వెళ్దాం మనం. ఇక్కడ బెల్లాన్ని మనం ఇక్కడ ఈ మేడారంలో వచ్చేసి ఏమంటామంటే బంగారం అంటాం. భక్తులు కోరుకున్న కోరికలు తీరిన తర్వాతకి సో వాళ్ళు వచ్చి తిరిగి మొక్కుబడిగా సమ్మక్క సారలకు తీర్చుకునేటువంటి పద్ధతి ఏ విధైతే ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మొక్కుకుంటారు. నిలువెత్తు బంగారం తీర్చుకుంటామని, నిలువెత్తు బంగారం అమ్మవారికి సమర్పిస్తాను ఒకరు. అలా ఇక్కడ కనిపిస్తున్నటువంటి బంగారాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. ఇక్కడ చాలా ఫేమస్ ఏంటంటే ఈ బంగారమే. ఇక్కడ సో మనకు కనిపిస్తున్నటువంటి త్రాసు ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు త్రాసు. ముక్కు తీర్చుకోవాల్సినటువంటి వాళ్ళను ఒక త్రాసులో కూర్చోబెట్టి ఇక్కడ మరొక త్రాసులో మనం ఈ బంగారాన్ని అయితే పెడతాం. అమ్మవారికి ముక్కుబెట్టిగా సమర్పిస్తారు. ఈ బంగారం ఎంత ఉంటుంది అన్న? కేజీ 60 రూపాయలు. అంటే మనకి ఇది వేరే కలరు, తెల్ల కలరు ఉన్నాయి కదా, ఏదైనా ఒకటే. ఇక్కడి పోయేదొరలు జాతకాలు చెప్తారు, వనమూలికలు కూడా అమ్ముతారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. పులినా?
ఎవరితోటి ఏం మాట్లాడంత తెలుగుంటే పట్టుకుని నువ్వు ఇట్లా బతుకున్నావు. అన్ని తెలుగులో నీ దగ్గర, అన్ని తెలుగులు ఉన్నాయా? మంచి మాటకు నీ ప్రాణం అంటే ఇస్తావు. తెలుగు మాట కనుక బడక ఇంతసేపు బయటకు వాడతావు అంతా తెలుగు దగ్గర గెలుస్తావు కానీ మెల్లగా ఊరుకులా. ఇప్పుడు మీరేం చేస్తారు చెప్పండి? చెట్లే చెట్లతో ఏం చేస్తారు మీరు? దృష్టి దెబ్బ పోకుంటే ఇంటికి కడతామన్నట్టు. దృష్టి దెబ్బ తాకుండా ఇంటికి కడతారు వీటిని. ఎంత ఛార్జ్ చేస్తారు మీరు ఒక్కరికి? అయితాం 200 ఇచ్చినా తీసుకుంటాము, 100 ఇచ్చినా కట్టలేము. ఓకేనండి నరేష్ గారు, థ్యాంక్ యూ. కొత్తగూడెం నుంచి వచ్చింది బస్సు మేడారంకి. వరంగల్ లేదా హన్మకొండకు వచ్చేసి హన్మకొండ నుంచి ఇక్కడ మేడారంకి నెంబర్ ఆఫ్ బస్సెస్, స్పెషల్ బస్సెస్ కూడా అందుబాటులో ఉంటాయి. చీర జాకెట్ 150 రూపాయలు. ఇది ఎక్కడ సమర్పించాలి దీన్ని? మొత్తం సెట్ ఎంత? 150 మొత్తం. చీర జాకెట్ గాజులు, పసుపు కుంకుమ. తర్వాత తీసుకుంటా. పసుపు కుంకుమ తీసుకున్నావు కదా సార్, ఒక 20 నాన్న. నేను తర్వాత తీసుకుంటామా? తర్వాత తీసుకుంటా. అడిగా కదా ముసల్దా ఇట్లా కూడా చేస్తా అమ్ముతారా? 20 బలవంతంగా నాకు ఇష్టం లేకపోయినా తీసుకొచ్చి నా చేతిలో పెట్టింది. ఇంకా ఆప్షన్ లేదు నాకు తీసుకోకుండా. పూలకి 20 రూపాయలు. నువ్వు ఇట్లా బలవంతంగా చేతిలో పెడితే ఎట్లామా? బతకడం కోసం మాకు బలవంతంగా ఇవ్వాల్సిందే అంటావు. మీరు వస్తే మనం ఎప్పటి నుంచో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి సమ్మక్క సారలక్క టెంపుల్కి అయితే వచ్చేసినాం. సో మనకు కనిపిస్తుంది కదా, ఇదే ఎంట్రీ గేటు మనకు కనిపిస్తున్నటువంటిది. వీ హ్యావ్ టు గో ఇన్ సైడ్. సో నాకైతే ఎగ్జైట్మెంట్గా ఉంది. ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఈరోజు దాదాపు అంటే మనకు యాక్చువల్గా సమ్మక్క సారక్క జాతరకి ఇంకొక 1 మంత్ ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే దాదాపు ఒక 1 మంత్ ముందు నుంచే రష్ మాత్రం మామూలుగా లేదు. ఇక్కడ చాలా హెవీ రష్. సో వీళ్ళని అడిగితే నాకు చెప్పింది ఏంటంటే మొన్న సండే రోజు లాస్ట్ సండే ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల సంఖ్య ప్రతిరోజుకు 1,00,000 మందికి తక్కువ కాకుండా వస్తున్నారట ప్రతిరోజు. ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత మనకు ఒక మిత్రుడు అయితే పరిచయం అయ్యిండు. మీరు అనుకోవచ్చు ఉషాకరేంద్ర సడన్గా పొట్టోడు అయిపోయినాడు అనుకున్నారు. నిజంగా నేనేం పొట్టేనే కాలేదు. మా శశీందర్ బ్రదర్ దగ్గర నిల్చున్నా కాబట్టి ఆటోమేటిక్గా పొట్టేలా కనిపిస్తున్నాను. ఎంత బ్రో మీ హైట్ ఎంత? 6.7 అన్న. 6.7. ఈ టెంపుల్లో సమ్మక్క సారక్క జాతర ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది? ఎంతమంది భక్తులు రావచ్చు? ఒక్కసారి మా ట్రావెల్ విత్ విశాఖ ఆడియన్స్ కోసం ఒక్కసారి మీరు చెప్తారా? నా సమ్మక్క సారలమ్మ జాతర వచ్చేసి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేసి ఫిబ్రవరి 21 నుండి, అంటే డేట్స్ చేంజ్ అవుతా ఉంటాయి. 2024లో ఫిబ్రవరి 21 నుండి 24 వరకు 4 డేస్లో జరుగుతుంది. కనీసం ఈ జాతరకు 1.5 నుండి 2 కోట్ల మంది జనం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిసారి ఈ పబ్లిక్ పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గడం లేదు. ఈ సమ్మక్క జాతర స్పెషాలిటీ ఏందో మన అందరికీ తెలుసు కదా. ఇది ఏషియాలోని అతిపెద్ద గిరిజన జాతర. భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యంత భక్తులు వచ్చేటువంటి రద్దీగా ఉండేటువంటి జాతర ఇది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జాతర జరగడం వల్ల పక్కనున్న విలేజ్లు కూడా బాగా డెవలప్మెంట్ అవుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు మనం భక్తులు తమ మొక్కులను తీర్చుకోవడం కోసం బంగారాన్ని వాళ్ళ నెత్తి మీద పెట్టుకొని తీసుకొస్తున్నారు. చూడొచ్చు మనం ఇక్కడ చూడండి. నెమలి పించాలను అయితే ఇక్కడ చాలా చక్కగా అమ్ముతున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నాయి చూడడానికి. ఇవి ఎంత పోయేవి? 120 రూపాయలా? కట్ట అయితే 300 అది మొత్తం. సో ప్రజెంట్గా మేమైతే గుడి దగ్గర ఉన్నాం. ఎంత పోయా కొబ్బరికాయలు? 100 రూపాయలకు జత. 100 రూపాయలకు జత 2. గుడికి వీళ్ళు ఇప్పుడే రంగులు వేస్తున్నారు, మరమ్మతులు చేసేస్తున్నారు. ఈ వీడియోను కష్టపడి తయారు చేశాము. మీరు కనుక ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి, మాకు ఎంకరేజ్మెంట్ అయితే ఇవ్వండి. ఇది యాక్చువల్గా వచ్చేటువంటి దారి. ఇప్పుడు మరమ్మతులు చేస్తున్నారు. ఇక్కడ స్టార్ట్ అయింది వర్క్ కాబట్టి మనం ఈ పక్క దారిలోకి వెళ్ళి వచ్చినాం. ఎవరి సమ్మక్క సారలక్కలు? సో వీరి గురించినటువంటి చరిత్రని అయితే మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రస్తుతం ఉన్నటువంటి జగిత్యాలలో పొలవాసు అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. దీనికి దొర మేడరాజు వేట కోసమని వెళ్ళిండు. అక్కడ ఒక పుట్ట మీద అసలు ఎంతో చలాకగా కనిపిస్తున్నటువంటి ఒక పాప కనిపించింది. ఆశ్చర్యకరంగా ఏంటంటే ఈ పాప ఒక పుట్ట మీద ఉన్నప్పటికీ తన చుట్టూ పులుడు సింహాలు తనను కాపలా కాస్తున్నవి. దీన్ని చూసి నిజంగా మేడరాజు సంభ్రమాచార్యాలకు గురయ్యిండు. ఈ అమ్మాయి మామూలు అమ్మాయి కాదు, దైవాంశ సంభూతిరాలుగా తనను భావించి తను ఇంటికి తీసుకొచ్చి ఆ అమ్మాయికి సమ్మక్క అని పేరు పెట్టిండు. కొంతకాలం తర్వాత చూస్తున్నట్టయితే ఆ ప్రాంతం అంతా ఒకప్పుడు కరువు కాటకాలతోటి
అల్లాడుతూ ఒక దుర్భేద్యమైనటువంటి ప్లేస్గా ఉన్నటువంటి ఆ పొలవాస ప్రాంతం ఎప్పుడైతే ఈ సమ్మక్క ప్రదేశానికి వచ్చిందో, తన ఇంటికి వచ్చిందో, క్రమంగా అక్కడ వర్షాలు పడడం, ఆ తర్వాత రైతులందరూ సుభిక్షంగా ఉండడం, అక్కడ ప్రాంతం అంతా అభివృద్ధి చెందడం, ఇంకా చెప్పాలంటే అక్కడ ఎలాంటి రోగం వచ్చినటువంటి వ్యక్తికైనా సరే సమ్మక్క చేతితోటి ఒక చిన్న ఆకుపసరిచ్చినా సరే ఇట్టే నయమైపోయేదట. అంత అద్భుతంగా ఆ సమ్మక్క వల్ల ఆ రాజ్యానికి ఒక అదృష్టం అనేది కలిసి వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి సమ్మక్క పెళ్ళిడికి వచ్చింది. తన మేనల్లుడు మేడారం యొక్క రాజు అయినటువంటి పగిడిద్ద రాజు అనేటువంటి వ్యక్తికి ఇచ్చి ఈ సమ్మక్కను పెళ్లి చేసిండు. ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళకి 3 పిల్లలు కూడా అయ్యారు. సో వాళ్ళ పేర్లు అంటే సారలమ్మ, నాగులమ్మ, జంపన్న. ఈ 3 పిల్లలైతే వాళ్ళకి కలిగిర్రు. ఆ తర్వాత రోజులన్నీ చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉన్నవి. కొన్ని సంవత్సరాలకు కరువు వచ్చింది. ఈ మేడారానికి రాజు అయినటువంటి పగిడిద్ద రాజు కాకతీయుల రాజులకు సామంతరాజుగా ఉండేవాడు. ఈ పగిడిద్ద రాజుకు సమకాలీనటువంటి కాకతీయ చక్రవర్తి ఎవరంటే ప్రతాపరుద్రుడు. మేడారానికి కరువు కాటకాలు ఎప్పుడైతే వచ్చినవో ఆ కాలంలో వీరు సామంతరాజు కదా, సో ప్రతి సంవత్సరం వీళ్ళు కప్పం అయితే చెల్లించాలి. ఈ కప్పం చెల్లించడంలో తనకు ఇబ్బంది అయింది. సో చెల్లించలేకపోయాడు. సో దాంతో పగిడిద్ద రాజు మనం వాళ్ళకు కప్పం కట్టాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలను చాలా చైతన్యవంతం అనేది చేయడం జరిగింది. ప్రతాపరుద్రుడు తన సార్వభౌమత్వానికి భంగం కలిగించేటువంటి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే వాళ్ళకు కూడా కోపం వస్తుంది కదా. యుగంధర్ అనేటువంటి ఒక ప్రధానమంత్రిని ఈ మేడారం మీదకి దండెత్తడం కోసం పంపించారు. కాకతీయ సేనాలకు తర్వాతకి మేడారంలో ఉన్నటువంటి ఈ సేనలకి భీకరమైన యుద్ధం అయితే జరిగింది. కాకతీయ సేనలు మేడారం పైన విరుచుకుపడ్డారు. ఆ కాకతీయ సేనలు యుగంధరుని ఆధ్వర్యంలో మాఘ శుద్ధ పౌర్ణమి రోజు యుద్ధం కోసం మేడారం వచ్చారు. చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఆ కాకతీయ సేనల ముందు మేడారం సైన్యం అనేది తట్టుకోలేకపోయింది. సో దాంతో యుద్ధంలో సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, మేడరాజు వీళ్ళందరూ కూడా ఆ యుద్ధంలో తన ప్రాణాలను సైతం కోల్పోవలసి వచ్చింది. సమ్మక్క యొక్క కుమారుడు జంపన్న వీళ్ళందరి మరణ వార్త విన్న తర్వాతకి తాను ఒక రకమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళి తాను సంపెంగ వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఇతను చనిపోయిన తర్వాతకి సంపెంగ వాగు కాస్త జంపన్న వాగా ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత ఇటు వద్దాం. సో అప్పటికి కాకతీయ సేనలను ముప్పు తిప్పలు పెట్టినటువంటి వ్యక్తి ఏమన్నా ఉన్నారంటే వాళ్ళు సమ్మక్క. సో చాలా ఇబ్బంది పెట్టింది, విరుచుతంగా పోరాడింది. కానీ తనకున్నటువంటి రైట్ హ్యాండ్ సైన్యం అంతా కూడా అప్పటికే వీరోమరణం చెందిర్రు. సో తను ఒంటరిగా పోరాటం చేసింది. ఒంటరిగా పోరాటం చేసినప్పటికీ తను గెలవడంలో విఫలమైంది. చివరకు తన శరీరం నుంచి రక్తం ధారలుగా కారుతున్నవి అయినా సరే తను మేడారం పక్కన ఉన్నటువంటి చిలక గుట్ట మీదికి అలా వెళుతూ చివరకు అదృశ్యమైంది. సో తన వెనకాల వచ్చినటువంటి సైన్యానికి సమ్మక్క ఎక్కడ కూడా కనిపించలేదు. కొంత ముందుకు పోయిన తర్వాతకి పసుపు కుంకుమల భరణి మాత్రమే కనిపించింది ఒక పుట్ట మీద. ఈ పుట్ట మీద కనిపించినటువంటి ఈ భరణినే సమ్మక్కగా భావించి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ సమ్మక్కర జాతర అనేది చేస్తూ ఉంటారు ఇప్పటికి కూడా. జై సమ్మక్క. గుడి లోపలికి రాగానే మనకు 4 దేవతామూర్తులు అయితే కనిపిస్తారు. వీళ్ళు 1 సమ్మక్క, 2 సారలమ్మ, 3 పగిడిద్దరాజు, 4 గోవిందరాజు. సో మన గుడి లోపలికి ఎంట్రీ దగ్గర రాగానే ఫస్ట్ మనకు కనిపించేది ఈ సమ్మక్క యొక్క గద్దె. ఈ సమ్మక్క యొక్క గద్దెకి పక్కనే తన భర్త అయినటువంటి పగిడిద్దరాజు గద్దె. ఆ తర్వాతకి సమ్మక్క గద్దె నుంచి కొంచెం వెనక గనక పోయినట్లయితే సారలమ్మ గద్దె అనేది మనకు కనిపిస్తుంటుంది. ఈ సారలమ్మ గద్దెకి పక్కనే గోవిందరాజు యొక్క గద్దె కనిపిస్తుంది. ఈ విధంగా మనకు 4 గద్దెలు అయితే కనిపిస్తాయి. సో మీకు డౌట్ రావచ్చు అసలు గద్దె అంటే ఏందనేది. సో గద్దె అంటే ఏం కాదు, ఇక్కడ చూడొచ్చు మనం క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇక్కడ ఈ సమ్మక్క యొక్క గద్దెని కనుక చూసినట్లయితే చూడడానికి ఎలా ఉందంటే మనకు భూమి నుంచి దాదాపు ఒక 2 నుంచి 3 ఫీట్ల హైట్లో కనిపిస్తున్నది. ఇది చూడడానికి గద్దె అనేది ఒక సర్కిల్ షేప్లో గుండ్రంగా ఉంటుంది. ఇది గద్దె చుట్టూ ఒక వలయాకారంలో ఐరన్ రాడ్స్ తోటి నిర్మించబడి ఇవి కూడా వృత్తాకారంగా ఉంటవి. దీనికి మీద కనుక చూసినట్టయితే ఎలాంటి టాప్ అయితే ఉండదు. మనకు సమ్మక్క గద్దెతో కనుక పోల్చినట్టయితే ఈ పగిడిద్దరాజు యొక్క గద్దె అనేది చూడడానికి దాంట్లో చిన్నగా ఉంటుంది, అంతకంటే చిన్నగా ఉంటుంది, దాదాపు ఆల్మోస్ట్ సగం అని చెప్పొచ్చు. సమ్మక్క గద్దె లోపలికైతే వెళ్తున్నాం, చూద్దాం లోపలికి వెళ్ళి. సో ఈ సర్కిల్ చుట్టూ మనం ఒక రౌండ్ అయితే వేసేద్దాం. చూడవచ్చు ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల్ని మనం చాలామంది ఉన్నారు.
ఇక్కడ ఏంటంటే మనకు ఎలాంటి ఫోటోగ్రఫీకి ఎలాంటి రిస్ట్రిక్షన్ అయితే లేదు, మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ ఉండేటువంటి పూజారులు కూడా వాళ్ళు గిరిజనులే. సో చూడొచ్చు ఇక్కడ మనం. ఈ సమ్మక్క దగ్గర నుంచి మనం బయటికి వెళ్ళేటప్పుడు ఈ దారి గుండా మనం బయటికి వెళ్తే ఈ సారలమ్మ దగ్గరికి మనం ఆ గద్దె దగ్గరికి రీడైరెక్ట్ చేస్తుంది. సో వెళ్దాం పదండి. ఇక్కడ గంట అయితే ఉంది. మధ్యలో సారలమ్మ గద్దె లోపలికైతే వెళ్దాం, అమ్మవారిని మనం దర్శించుకుందాం. అమ్మవారి చుట్టూ ఒక రౌండప్ అయితే వేసేద్దాం. సో ఇక్కడ చాలామంది వాలంటీర్స్ అయితే కనిపిస్తున్నారు. ఇది సారలమ్మ గద్దె చూడవచ్చు. మనకు కనిపిస్తున్నటువంటిది సారలమ్మ భర్త అయినటువంటి గోవిందరాజు యొక్క గద్దె. సో ఇక్కడ మనం చూడొచ్చు పగిడిద్ద రాజుల గద్దె. ఇది సమ్మక్క యొక్క గద్దెకి పక్కనే ఉంటుంది. సో ఈ గద్దెని కనుక చూడొచ్చు మనం, చూడడానికి ఇలా ఉంటుంది. ఇక్కడ నుండి మనం మేడారం నుంచి చిలకల గుట్టకైతే వెళ్తున్నాం. ఇదే మనకు కనిపించేటువంటి ఆ చిలకల గుట్టకి వెళ్ళేటువంటి దారి. మేడారం నుంచి 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. వీఆర్ గోయింగ్. ప్రజెంట్గా మనం చిలకల గుట్టకైతే చేరుకున్నాం. ఇదే ఆ చిలకల గుట్ట. ఈ కాంపౌండ్ వాళ్ళంతా కూడా మనకు చిలకల గుట్టనే. సో ఇక్కడ చూడవచ్చు మనం. ప్రజెంట్గా మనం చిలకల గుట్ట దగ్గర ఉన్నాం. ఇది మేడారంకు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ప్లేస్ ఇది. ఈ చిలకల గుట్టకు వెళ్ళడానికి ఇది ప్రవేశ మార్గం. చూడడానికి చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చూడండి, ఈ గుట్ట దాదాపు 200 ఎకరాలు విస్తరించినది. ఈ గుట్ట మీదకి వెళ్ళడానికి ఎవరికీ పర్మిషన్ ఉండదు. ఈ వెళ్ళకుండా ఉండడం కోసం ఇక్కడ చూడవచ్చు మనం, కంప్లీట్గా మనకు రెడ్ కలర్తో కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ కాంపౌండ్ వాల్ కూడా ఉంది. ఎందుకంటే ఇది గుట్ట, ఇప్పుడు చిలకల గుట్ట అంటే కేవలం గుట్ట మాత్రమే కాదు, ఇది సమ్మక్క యొక్క ప్రతిరూపం. ఎప్పుడైతే సమ్మక్క జాతర జరుగుతుందో ఆ జాతర జరిగే టైంలో మాత్రమే ఈ గిరిజన తెగకు సంబంధించినటువంటి పూజారులు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఈ లోపలికి వెళ్ళి ఆ కుంకుమ బరిలను తీసుకొస్తారు. ఆ తీసుకొచ్చేటువంటి క్రమం కూడా మామూలుగా ఉండదు. చూడడానికి ఇక్కడ మీకు ఎవరు కనిపించట్లేదు, కానీ ఆ రోజు కనుక చూసినట్టయితే అసలు మామూలుగా ఏంటంటే జనాలు కాదు, ఒక చిన్నపాటి సముద్రంలో కనిపిస్తుంది. అంతమంది జనాలు కనిపిస్తారు. ఇక్కడ అసలు నిలబడడానికి కూడా ప్లేస్ ఉండదు. వాటిని తీసుకొచ్చేటప్పుడు ఒక జెడ్ కేటగిరీ హై సెక్యూరిటీ మధ్యలోనే తీసుకొచ్చి ఆ మేడారం గుడి లోపల ప్రతిష్ఠిస్తారు. ఒకసారి మేడారం జాతర అయిపోయిన తర్వాతకి మళ్ళీ ఆ కుంకుమ బరిని, అంటే మనకు సమ్మక్క రూపంలో ఉన్నటువంటి ఆ కుంకుమ బరిని గిరిజన పూజారులు తీసుకెళ్ళి మళ్ళీ మనకు కనిపిస్తున్నటువంటి ఆ చిలకల గుట్ట మీద మాత్రమే మళ్ళీ దాన్ని పెట్టేస్తారు. సో ఇది ఈ చిలకల గుట్టకు ఉన్నటువంటి ప్రాముఖ్యత. మనం ఈ చిలకల గుట్ట దగ్గరే ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే, చిలకల గుట్ట నుంచి మనకు ఒక జలధార ప్రవహిస్తుంది. అది 24/7 365 డేస్ ప్రవహిస్తూనే ఉంటుంది. సో దాన్ని చూడడం కోసం అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఓకే, లెట్స్ గో. ఇది చిలకల గుట్ట. మీకు చూడొచ్చు ఆ ప్రహారీ గోడను, ఎంతో కలర్ఫుల్గా ఉంది. ఈ చిలకల గుట్టకు ఎదురుగా కనుక మనం చూసినట్టయితే కంప్లీట్గా ఈ పంట పొలాలు కనిపిస్తాయి. చూడొచ్చు మనం. చిలకల గుట్ట దగ్గర ఒక జల ప్రవాహం వస్తుందని చెప్పాను కదా, సో మనకు కనిపిస్తున్నటువంటిదే ఆ ప్లేసు. ఇది మనకు కనిపిస్తున్నటువంటి జలధార. ఇక్కడ ఈ చిలకల గుట్ట మీదకి ఎక్కడం అనేది నిషేధితం. ఎవరు కూడా ఎక్కకూడదు. క్రూర మృగాలు సైతం అమ్మవారి సేవకు వినియోగించబడుతున్నవి. ఇది కనుక ఎక్కినట్టయితే ప్రాణహాని తప్పదు. అందుకోసం అన్నట్టుగా ఎవరు ఎక్కకూడదు అని ఇక్కడ మనకు రాసినది. అది మాత్రమే కాదు, ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ నేను చెప్పాలి. ఇక్కడ వస్తున్నటువంటి ఈ నీరు ఆ గుట్ట మీద నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఎవరికి తెలియదు ఇప్పటివరకు. ఇవన్నీ కూడా టాప్ సీక్రెట్స్. ఇక్కడ ఉన్నటువంటి ఈ నీటిని స్నానాలకు కూడా ఉపయోగించకూడదు, కేవలం తాగడం కోసం మాత్రమే ఉపయోగించాలని ఇక్కడ రాసినది. చూపిస్తున్నటువంటి నీళ్లు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ నీళ్లు తాగడం కూడా ఒక అదృష్టం అట. మన శరీరంలో ఉన్నటువంటి సకల రోగ నివారణగా మనకి ఈ నీళ్ళను ఉపయోగపడతాయి. ఎందుకంటే ఒక మహిమాన్వితమైనటువంటి గుట్ట మీద నుంచి వస్తున్నటువంటి నీళ్ళు ఇవి. సో మనం కూడా ఒకసారి తాగుదాం ఈ నీళ్ళను. ఈ నీళ్ళు మాత్రం టేస్ట్ మామూలు లేవు. చాలా తాగిన తర్వాత నోట్ లోపల ఒక స్వీట్నెస్ వస్తుంది.
ఆ స్వీట్నెస్ లాగుంది. అంటే మనకు ఒక చాలా వనమూలికల నుంచి వచ్చేటువంటి నీళ్ళు కదా ఇవి. మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది చూడండి, ఇది ఇంటర్నల్ ట్రెంచ్. ఇది మన ఇది ఒక కాంపౌండ్ వాల్ లాగా ఉపయోగపడుతుంది, లోపలికి ఎవరు ప్రవేశించకుండా. మనకు ఈ బయట మనకు కనిపిస్తున్నటువంటి ఈ కాంపౌండ్ వాల్ ఏమో బయట ఇది ఏది ఇటుకతోటి కాంక్రీట్ తోటి కట్టింది. దీన్ని ఛేదించుకొని లోపలికి వెళ్ళినా సరే లోపల మరొక కాంపౌండ్ వాల్ లాగా ఉంటుంది. ఇది మీకు కనిపిస్తుంది కదా, నేను జూమ్ ఇన్ చూస్తాను చూడండి. ఇది ఇట్లా మనకు ఈ 200 ఎకరాల ఉన్నటువంటి చిలకలగుట్ట చుట్టూ కూడా ఇలాంటి ఆ ట్రెంచ్ని అయితే ఏర్పాటు చేశారు వీళ్ళు. అంటే దీన్ని వీళ్ళు ఎంత సీరియస్గా తీసుకుంటారనేది మీరు ఒకసారి ఊహించండి. సో ఈవినింగ్ చూడండి ఒకసారి, మామూలుగా లేదు సన్సెట్ ఇక్కడ. సో ఇక్కడ కూడా జనాలు నివసిస్తున్నారు ఈ చిలక గుట్టకు ఆపోజిట్గా. చూడండి ఒకసారి, ఇక్కడ కూడా కొన్ని గుడారాలు అయితే ఉన్నాయి, టెంపరీ గుడారాలు జనాలు నివసించడం కోసం. ఇదంతా కూడా బిజీగా మారిపోతుంది. మేడారం జాతర ఇంకొక 15 రోజులు ఉన్నప్పటి నుంచే ఇదంతా కూడా చాలా బిజీగా మారిపోతుంది ఏరియా. చిలక గుట్టకు ఆపోజిట్గా చూసినట్టయితే ఇది మనకు జంపన్న వాగు అయితే కనిపిస్తుంది. ఇక్కడ స్నాన ఘట్టాలకైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఇవి అండర్ ప్రోగ్రెస్లో ఉన్నాయి ఇప్పుడైతే. సో ఇంకా 1 మంత్ అయితే మనకి జాతర ఉంది కదా, జాతర కోసం అన్నీ కూడా సర్వం ముస్తాబు అవుతున్నవి. మనకు దూరంగా కనిపిస్తుంది కూడా మేడారం. మన మేడారానికి దాదాపు ఒక 1-2 కిలోమీటర్స్ దూరం నుంచి మనం చూస్తున్నాం దీన్ని. సో మనం ఇప్పటి వరకు చూస్తున్నంతా కూడా స్నానఘట్టాలే. అక్కడ నుంచి అంటే దాదాపు ఒక 2 కిలోమీటర్ల దూరం నుంచి ఈ స్నానఘట్టాలు అంత పొడవున ఉన్నవి. అంటే ఊహించుకోవచ్చు మనం ఎంతమంది భక్తులు వస్తారనేది. ఇక్కడ బహుశా నాకు తెలిసి ఇప్పుడు ఈ బ్లూ కలర్లో కనిపించేటువంటివి స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి ఉపయోగించుకునేటువంటి ప్లేస్ అంట. కరెక్టే, అదే ఇక్కడ బోర్డు కూడా ఉంది, స్త్రీలు బట్టలు మార్చుకునేటువంటి గదని. సో మేడారం నుంచి ప్రజెంట్గా మనం కన్నపల్లి సారమ్మ దేవాలయానికి అయితే వెళ్తున్నాము. ఇంకా మనం ఒక 1 కిలోమీటర్గా పోయినట్టయితే మనం సారలమ్మ దేవాలయానికి అయితే చేరుకుంటాం. ఇది ఇక్కడ నుంచి మనం కమాన్ కనిపిస్తుంది కదా, ఈ ముఖద్వారమే సారలమ్మ తల్లి ఆలయానికి దారిని చూపిస్తుంది. సో వెళ్తున్నాం మనం. సో ప్రజెంట్గా మనం కన్నెపల్లి అనేటువంటి గ్రామం దగ్గర ఉన్నాము. ఈ గ్రామానికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే సారలమ్మ వారు నిలవై ఉన్నటువంటి గుడి. ఒకసారి మనం గుడి లోపల కూడా వెళ్దాం. ఇక్కడ ఈ గుడి దగ్గర మేడారం జాతర జరిగేటువంటి టైంలో ఫస్ట్ మనకు తీసుకెళ్లాల్సింది మనకు సారలమ్మ అమ్మవారిని ఈ మేడారంకి ఇక్కడ గుడి నుంచి కుంకుమ భరణితో తీసుకెళ్తారు. ఒకసారి లోపలికైతే వెళ్ళి చూద్దాం. ఇది కన్నెపల్లి గ్రామానికి కంప్లీట్ ఊరి చివరిలో ఉంది ఇది. సో లెట్ us go and see. నిజానికి ఇక్కడ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. చూడడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ చాలా పెద్ద మహత్యం ఉందని ఇక్కడ గ్రామస్తుల యొక్క నమ్మకం. ఒక రౌండ్ అయితే గుడి చుట్టూ తిరుగుతున్నాం మనం. ఇక్కడ ఉన్నటువంటి ఈ సారలమ్మ వారిని కనుక చూసినట్లయితే చూడడానికి ఒక సారీ జాకెట్ కట్టి కనిపిస్తున్నటువంటిది. ఇది కంప్లీట్గా ఒక కట్టెతో తయారు చేయబడ్డటువంటి ఒక నమూనా. దీన్ని ఇక్కడ వీడు సారలమ్మగా ప్రతిష్ఠాన చేసి ఇక్కడ దీనికి పూజిస్తారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీకు తెలిసినటువంటి వ్యక్తులకు ఈ వీడియో ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. మీ ట్రావెల్ విత్ ఉషాకర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.